పండగకి వచ్చిన మా పెద్దాడి బిడ్డ తిరిగి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. నేనైనా మా పెద్దాడి బిడ్డ అయినా మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు పండగ కంటే 4 రోజులు ముందు వెళ్ళాలి, పండగ తర్వాత ఒక 4 రోజులు ఉండాలి అన్నట్టుండే. కానీ ఇప్పుడు ఈ పిల్లల పుణ్యమా అని అలాంటివి ఏమీ లేవు. ఎవరింటికాడ వాళ్ళు ఉండడానికే ఇష్టపడుతుండ్రు పిల్లలు. ఇంకా ఈ పిల్లలు పెరుగుతున్న కొద్దీ మా బాధ్యతలు కూడా పెరిగినాయి కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఆమె బతుకమ్మ వేరుస్తుంది, మా ఇంటి దగ్గర నేను బతుకమ్మ వేరుస్తా. కాబట్టి ఇక్కడ పండగ అంతా కంప్లీట్ చేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలి, అక్కడ పండగ కంప్లీట్ చేసుకొని మా ఆడబిడ్డ కూడా మా ఇంటికి రావాలి. అట్లనే మా సునీత కూడా దసరా రోజే మా ఇంటికి వచ్చిందనే విషయం మీ అందరికి తెలిసిందే కదా. దసరా తర్వాత ఒక రోజు ఉన్నారు, ఇంకా నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోయినరు ఈవినింగ్. మా పెద్దలు కూడా హాస్టల్ కి వెళ్తారు కాబట్టి ఆయన హాస్టల్ కి సంబంధించిన షాపింగ్ చేయడానికి ఒక రోజు టైం పడుతుంది మా ఆడబిడ్డ వాళ్ళకి. ఈ హాస్టల్స్ లో ఉండే వాళ్ళది చదువు సారెడు బల్పాలు దోషుడు అన్నట్టే ఉంటది. ఇంటికి వచ్చిన ప్రతిసారి షాపింగ్లే ఉంటాయి. షాపింగ్లు అంటే ఏమున్నది, వాళ్ళ నిత్యావసర వస్తువులు ఏదో ఒకటి పోగొట్టుకొని వస్తారు, ఇంకా మళ్ళీ దాన్ని గురించే పంపించాలి. పిల్లలు హాస్టల్లో ఉండే పేరెంట్స్ కి మాత్రమే అర్థమైతది ఈ కష్టాలు బాధలు. మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పేరెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో 2 days లో మా పెద్ద బిడ్డ వాళ్ళకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ తో మీ ముందుకు వస్తా. ఎవరైనా గెస్ చేసిండ్రా